శుభోదయం. భారతదేశంలో స్త్రీల పట్ల ఒక శ్లోకం ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత రమంతే. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని ఒక శ్లోకం. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రీల్స్ చేస్తే మాకు అక్కడ గౌరవం ఉంటుందని ఫీల్ అవుతున్నారు మన మహిళలు, స్త్రీలు. అర్ధనగ్న ప్రదర్శన రీలు, బూతులు మాట్లాడుతూ పాటలు, మెసేజ్లు, ఇదే చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న ఆడవాళ్ళు. కానీ ఒక స్త్రీ యొక్క గౌరవం ఎక్కడ ఉంటుందంటే తన కుటుంబం, తన వంశం, తన చుట్టూ ఉన్నటువంటి సమాజం, వాటిపైన ఆధారపడి ఉంటుంది. స్త్రీ కరెక్ట్గా ఉంటే మిగతాదంతా కూడా గౌరవంగానే ఉంటుంది. అందుకే మన పెద్దలు ఊరికే అనలేదు, స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో దేవతలు సైతం అక్కడ ఉంటారని. స్త్రీ గౌరవంగా ఉంటే మనకు కూడా మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది. అంతేకాని ఇన్స్టాగ్రామ్లో లైక్స్ కోసం, వ్యూస్ కోసం అర్ధనగ్న ప్రదర్శనలు ఇస్తూ శరీర అవయవాలు కనిపించేటట్లుగా వీడియోలు తీసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. కొంచెం ఆలోచించుకోండి. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం, ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి, ఎలా బ్రతుకుతున్నాం, మన పిల్లలకు ఎలా ఆదర్శంగా ఉంటున్నాం అనేది ఒకసారి మీ మనస్సాక్షికి ప్రశ్నించుకోండి, తెలుస్తుంది. 10 మందికి ఆదర్శంగా నిలబడాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, అశ్లీలంగా ఉండాలా, అసభ్యంగా ఉండాలా, ఆదర్శంగా ఉండాలా, ప్రశ్నించుకొని మెలగండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ. చంద్రశేఖర్, వనపర్తి.